బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 19 అంశము మొదట వెదుకుడి వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో మనం అనేకమైన వాటి కోసం వెదుకుతుంటాము. ధన సంపాదన కోసం ఉద్యోగమో వ్యాపారమో వెదుకుతాము. పెళ్లి చేసుకోడానికి అమ్మాయినో అబ్బాయినో వెదుకుతాము. పిల్లలను స్కూల్లో చేర్చాలంటే మంచి స్కూలు కోసం వెదుకుతాము. కాని దేవుని కోసం ఎవరూ వెదకరు. వెదకాల్సిన అవసరం కూడా రాదు. దేవుడు మనకోసం ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం అప్పుడు వెదుకుతాము. మనం ఏం చెయ్యాలో అది చెయ్యకుండా దేవుడే మనకోసం అన్నీ చెయ్యాలి అనుకోవడం అన్యాయం, అవివేకం. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ వ్యక్తికి మనం తెలిసి ఉంటే మనకి ప్రాధాన్యత ఉంటుంది. సన్నిహిత సంబంధం ఉంటే అపాయింట్మెంట్ ఏమీ లేకుండానే నేరుగా కలవచ్చు. మనం దేవుణ్ణి ఏమైనా అడగాలంటే అడగొచ్చు, కాని అడగగానే మనం కోరుకున్నది దేవుడు మనకి ఇవ్వడానికి దేవునితో మనకి ఉన్న సంబంధం ఎలాంటిది? దేవుడు అందరికీ తెలుసు, కాని అందరూ దేవునికి తెలుస్తారా? జనాభా లెక్కల్లో మన పేరు ఉన్నట్లుగానే అందర్లో మనం ఒకరమే తప్ప వ్యక్తిగతంగా మనం దేవునికి తెలిసేంతగా ఆయనతో మనకి సన్నిహిత సంబంధం ఉంటేనే మనల్ని ఎరిగి ఉంటాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికితే దేవుడు అవన్నీయు అనుగ్రహిస్తానని చెప్పింది. తినడానికి, త్రాగడానికి, ధరించడానికి అవసరమైన ఆహారము, నీరు, వస్త్రాలు. ప్రపంచంలో ఎవరైనా సరే ఆహారం కోసమో, నీటి కోసమో, వస్త్రాల కోసమో దేవుని మీద ఆధారపడే వాళ్లు ఉంటారా? అలాంటి వారిని మీరెక్కడైనా చూశారా? ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోడానికో, కారు కొనుక్కోడానికో, ఇంకా వాళ్లు సాధించుకోలేని దానికోసమో దేవుని మీద ఆధారపడతారు తప్ప తినడానికి, త్రాగడానికి, ధరించుకోడానికి దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. తినడం, త్రాగడం, ధరించడం అనేవి మన అనుదిన అవసరాలు. మనం మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికితే ఆహారము, నీరు, వస్త్రాలు మాత్రమే కాక ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైనవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. మరి దేవుని రాజ్యము, నీతి ఎక్కడ ఉంటుందని వెదకాలి? దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యము, నీతి ఉంటుంది. కాబట్టి ముందు మనం దేవుణ్ణి వెదకాలి. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. కీర్తనలు 105:4. ఆయన సన్నిధిని మన హృదయములో, మన ఆలోచనలలో వెదకాలి. నిరంతరం ఆయన గురించి ఆలోచించాలి. ఆయన గురించి ఆలోచించకపోతే ఆయనను ప్రేమించలేము. మనం దేవుణ్ణి ప్రేమించకపోతే ఆయనని వెదకలేము. దేవుని గురించి తెలియకపోతే ఆయన గురించి ఆలోచించలేము. దేవుని గురించి తెలియాలంటే ఆయన వాక్యము చదివి దానిని ధ్యానించాలి. వెదకుడి మీకు దొరకును అని మత్తయి 7:7లో వ్రాయబడిన ప్రకారం దేవుణ్ణి వెదికినప్పుడు ఆయన రాజ్యము, నీతి మనకు దొరుకుతుంది. అప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఏదీ కొదువ ఉండదు కదా. మరి దేవుణ్ణి వెదకడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు మాతో ఉండుటకు నిన్ను వెదికే మనసు, సమయము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.